వాక్యాన్ని ధ్యానించడం కానీ, సండే సర్వీస్ లేకపోతే సబ్బాకు శనివారం దినం కానీ ఆయన ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. వాడుక, మూడవ వాడుక, he never hesitate to preach. ఆయనకు వాడుకగా ఉంది మూడోది ప్రకటించడం. ఎప్పుడైతే మనం క్రైస్తవులుగా ఈ మూడు చేస్తామో, ప్రార్థిస్తామో, వాక్యాన్ని ధ్యానిస్తామో, వాక్యాన్ని ప్రకటిస్తామో, ఖచ్చితంగా యూ కెన్ బికమ్ ఎ హైలీ ఎఫెక్టివ్ క్రిస్టియన్. హల్లెలూయా. మనకి చెప్పడం అలవాటు లేదని చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెప్పడం అలవాటు లేదంటే లూథరన్ సంఘాలను మనం మర్చిపోయాం. అసలు యాక్చువల్గా మందే అది, మనం మర్చిపోయాం, ఇంకా వాడేసుకుంటున్నారు. నేటితో మనం పత్రిక పాఠ్య భాగం ముగిస్తున్నది అనగానే మనం ఏం చెప్తామంటే హల్లెలూయా అంటాం. మనం రాదు అన్నాం, వాళ్ళు హల్లెలూయా అన్నారు. కాకపోతే దాన్ని ఎప్పుడు పెడతాడు, ఎక్కడ పెడతాడు, ఎలా పెడతారు అలా వాడకూడదు. ఒకవేళ వాక్యం చెప్తా ఉండాలి, అలా వాక్యం చెప్తా ఉంటా, ఒక భర్త భార్యను విపరీతంగా కొడుతున్నాడు, హల్లెలూయా అన్నాడు. భర్త భార్య కొట్టాడు, హల్లెలూయా ఏంటి అంటే సంబంధం లేకుండా వాడకూడదు, కానీ సంబంధం ఉన్నప్పుడు వాడుకోవాలి. దేవుని స్తోత్రం. సో ఈ మూడు హ్యాబిట్స్ మనకు ఉండాలి. ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రియులారా ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకోగలుగుతాం. మరి చాలాసేపు నుంచి మీరు కూర్చొని అలాగే ఉన్నారు. ఒకసారి లేచినప్పుడు బట్టి కొంతసేపు దేవుని ప్రార్థన పూర్వకంగా మనం వాక్యంలోకి మనం సిద్ధపడదాం. దయచేసి మీరున్న వాళ్ళందరూ మంచిపోండి. మీరందరూ గొప్ప గాయకులే, నేను గొప్ప గాయకుడిని కాదు. ఐఎమ్ నాట్ బిగ్ సింగర్, గుడ్ సింగర్. అక్కడ తెలుసు నేను ఎంత చండాలంగా పాడతాను. అయినప్పటికీ నేను ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఒక మాట చెప్పినప్పుడు నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే ప్రభు చేతులు మనం చేసి ప్రభుని వెంబడిస్తున్నప్పుడు మనకు కావలసిన అనేకమైనటువంటి ప్రభు మనకి ఇస్తాడు. నేను ఒక రోజు నన్ను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేశాను ఆ యవ్వన కాలంలో, కానీ దేవుడు ఏదో అవకాశాలు ఇచ్చాడు. కానీ ఈరోజు మీ ముందు చెప్తున్నాను, దేవుడు నాకు ఎటువంటి ఆధిక్యత ఇచ్చాడు అంటే, నేను నా 5వ ఆల్బమ్ చేస్తున్నానండి. 1, 2, 3, 4 ఆడియోస్ రిలీజ్ చేశాను. నా 5th ఆల్బమ్ చేస్తున్నాను. హల్లెలూయా. సో పాడటం రానటువంటి వాటికి దేవుడు పాట నేర్పించి, పాట రాయడం నేర్పించి, పాటను స్వరం కల్పన చేసి పాడగలిగినటువంటి స్థితి దేవుడు ఇచ్చాడు. మనం కూడా దేవుడు అంతకంటే గొప్పగానే వాడుకుని దేవుడు. నాతో పాటు కలిసి ఈ 2 మాటలు చెప్తాను. జస్ట్ పాడుతానండి. ఒకటి ఆయన ప్రేమను మనం కొనియాడేటువంటి పాట. జస్ట్ 2 లైన్లు. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు.
చెప్తాను. నీ ప్రేమ నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం, ప్రభు యేసు ప్రేమ మధురం. ఒక నిమిషం, దావీదు మహారాజు మందసాన్ని తీసుకున్నప్పుడు నాటి మాట్లాడు. ఏజ్ లిమిట్ లేదు. మీ రోజు మీ ప్రొఫైల్ మర్చిపోదు ప్రభు సన్నిధిలో. మన ఆధిక్యత, మన రోజు, మన జాబ్, మన ప్రొఫైల్ అంతా దేవుడు ఇచ్చింది. ఏజ్ లిమిట్ లేదండి. దేవుడి సన్నిధిలో ఎవరైనా ఆనందించవచ్చు. మన క్రైస్తవులంగా వానపావ జీవితాలు జీవించుకోవడం, క్రైస్తవులంటే అన్ని పోగొట్టుకున్న వాళ్ళ పక్కకూడదు. ఆ సంతోషాన్ని మన మొక్కల్లో, మన జీవితంలో, మన యాక్షన్స్ లో కనపడాలి. దయచేసి నోరు తెరిచి మాట్లాడదాం. నీ ప్రేమ మాధుర్యము నేనే అని వర్ణింతును,